బీజేపీ నేతల బస్సు యాత్రపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. బీజేపీ చేస్తున్నది అధికార గోస అని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉండి ధాన్యం కొనుగోలు చేయలేని వారు బజార్లో తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరుతోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తుమ్మల మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలని మనం పోల్చుకుంటే చాలా సామెతలు ఉన్నాయి. ఇది సామెత అన్నది ఎవరు దాన్ని వక్రీకరించబోకండి. కానీ ఇటువంటి బీజేపీకి సంబంధించి కావచ్చు, కొన్ని ప్రతిపక్షాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో మొగుడు కొట్టి మోసాలు ఎత్తుకున్నట్టు అంటారు. ఆమె కొట్టుద్ది, ఆమె ఏడుస్తుంటుంది. నిజంగా జనం చూసుకొని మొగుడు భార్య హింసిస్తుండో, కొడుతుండో, తిడుతుండో అని చెప్పి పాపం ప్రజలందరూ భావిస్తారు. అదే రకంగా వీళ్ళు పిల్లిని చెప్పి శ్రాద్ధం పెట్టినట్టుంది దోసయాత్ర. వీళ్ళని చూస్తే నవ్వుతారనేటటువంటి కనీస ఇంగితం లేకుండా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో బాధ్యత వహించేటటువంటి ఈనాడు భారతదేశం మొత్తాన్ని మేము హస్తగతం చేసుకుంటామని చెప్పగలిగేటటువంటి ఒక పార్టీ తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం, సార్ చెప్పినటువంటి లెక్కలన్నీ చూస్తే మీరు సిగ్గుతోటి ముసుకేసుకొని ఇంట్లో పండుకోవాల్సినటువంటి వాళ్ళు వాటన్నిటినీ వదిలిపెట్టి బయలుదేరి బాధాలో తిరుగుతున్నారనంటే భారతీయ జనతా పార్టీ ఎంత నిస్సిగ్గుగా ప్రజలను అనుకుంటారేమో అనేటటువంటి ఏమాత్రం ఇంగితం లేకుండా మైక్ దొరికితే చాలు పిచ్చి మాటలతోటి ప్రజలు అసహించుకునేటట్టుగా వాస్తవాలను వక్రీకరించి వాళ్ళ బాధ్యతలను విస్మరించి మంచిగా చేసేటటువంటి ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీరు కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తే భారతదేశంలో ప్రొక్యూర్మెంట్ అంతా, తెలంగాణలో జరిగిన ప్రొక్యూర్మెంట్ అంతా, మీ జీవిత కాలంలో దేశం మొత్తం పరిపాలించేటటువంటి బీజేపీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ చేయలేనటువంటి అసమర్థులు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఏ కోణంగా కూడా మీరు ప్రోరేటా తీసుకున్నా కూడా మాకు పడినటువంటి 1,50,00,000 మెట్రిక్ టన్నులు ప్రోరేటాగా కూడా మాకు మీరు ఎఫ్సిఐ నుంచి మాకు ఆర్డర్స్ ఇవ్వట్లేదు. పంజాబ్కి, హర్యానాకి, వేరే రాష్ట్రాలకేమో వాళ్ళ పంట తక్కువైతే మొత్తం ప్రొక్యూర్ చేస్తారు. ఇక్కడ దేశానికి మొత్తానికి అన్నం పెట్టేటటువంటి తెలంగాణ రైతుకు మాత్రం మీరు ప్రొక్యూర్మెంట్కి అవకాశం మీరు మేము 40 కొంటాం, 50 కొంటాం. మరి మిగతా 1,00,00,000 మెట్రిక్ టన్నులు ఎవరు కొనాలి? మీరు ఎంఎస్పీ ప్రకటించడానికి కారణం ఏంటి? ఎంఎస్పీ ప్రకటిస్తే అందుకు అర్థం ఏంటి? ఎంఎస్పీ ప్రకటిస్తే అర్థం ఏంటంటే కంకరెంట్ లిస్ట్ లో ఉన్న వ్యవసాయ మీరు ప్రొక్యూర్మెంట్ చేసేవండి, కష్టమైనా నష్టమైనా కేంద్ర ప్రభుత్వం బరాయించి మేము తీసుకొచ్చి మేము ఇతర రాష్ట్రాలకి డిఫిసిట్ స్టేట్స్ కి మేము పంచుతాం అనేది ఆ రోజున 1960 ఆ ప్రాంతంలో ఎఫ్సిఐ స్థాపించినప్పుడు ఉన్నటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి ఒక సూత్రం. దాన్ని విస్మరించి మా ఇష్టం వచ్చినట్టుగా ప్రొక్యూర్మెంట్ మాకు సంబంధం లేదు, ఎంఎస్పీ ప్రకటిస్తాం, కొనకపోతే మేము బజార్ను బడి గాలి చేస్తాం. ఎంఎస్పీ ప్రకటించడం అంటేనే మీ బాధ్యతని మీరు గుర్తించకుండా ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి ఏ ధాన్యాన్ని కూడా, ఇప్పుడు మొక్కజొన్నలు, జొన్నలు అని చెప్పారు, వరికి సంబంధించి సార్ డీటెయిల్గా చెప్పారు కాబట్టి నేను దాని జోలికి పెద్దగా పోను. మొక్కజొన్నలు భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ ఒక్క రాష్ట్రంలోనన్నా ప్రొక్యూర్మెంట్ చేస్తుందా? మీరు ప్రకటించినటువంటి ఎంఎస్పీ ఎంత? ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ ఎంత? 2,400 మీరు చేస్తే 1,400కి, 1,500కి, 1,600కి రైతులు తెగ నమ్ముకొని ఆడ పుస్తకం తాకట్టు పెట్టాల్సిన గతి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి దాపురించింది. అదేవిధంగా జొన్నలు కూడా ఎంఎస్పీ కను మార్కెట్ డిమాండ్కి సుమారు 2,000 రూపాయల చిల్లర తేడా ఉంది. ఎవరు కొనాలి? అంటే ఎంఎస్పీ ప్రకటించడానికి మీ అర్హత ఏంటి, మీ బాధ్యత ఏంటి? అవి మర్చిపోయి బజార్ని పడి గోస, ఏ గోస? రైతు గోస కాదు, అది మీ అధికార గోస. రేపు రాబోయే 29 ఎన్నికలకో ఎప్పుడుకో మేము అధికారంలోకి వస్తామని
కలర్ కనుకుంటూ అప్రధానమైనటువంటి రైతుల కష్టాల్లో ఇబ్బందులు ఇందాక చెప్పారు కొన్ని రీజన్స్, జియో పొలిటికల్ రీజన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కొన్ని పద్ధతులకి, గల్ఫ్ యుద్ధం కావచ్చు, లేదా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, వీటి వల్ల మీరు డీజిల్ సప్లై చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం.